మామూలుగానే మన తెలుగు వాళ్ళకి సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాల్లోని రకరకాల జానర్స్ ఉంటాయి. కానీ హారర్ జానర్‌కి ఉండే వాల్యూ మిగిలిన జానర్స్‌తో పోల్చుకుంటే కొంచెం తక్కువనే చెప్పాలి. మెయిన్‌గా తెలుగు స్టేట్స్‌లో. మనకి గొప్ప గొప్ప సినిమాలు లేవా అంటే అలా ఏం కాదు. మనకి చాలా గొప్ప సినిమాలున్నాయి. కానీ హారర్ మూవీస్‌కి ఫ్యామిలీతో మొత్తం కలిసి ఎళ్లి చూసేంత ఇది లేదు. కానీ అక్కడక్కడ 'చంద్రముఖి' లాంటి కొన్ని సినిమాలు సైకలాజికల్ థ్రిల్లర్స్‌లో వచ్చినా మేబీ అప్పుడప్పుడు వచ్చే 'మంత్ర' లేదా 'మంగళ' లాంటి మూవీస్ కొద్దో గొప్ప హైప్ ఇచ్చినా ఈ జానర్‌కి అంత సక్సెస్ అయితే రాలేదనే చెప్పాలి. మెయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలో. ఇది పార్ట్ 1. ఇది గాని మీకు నచ్చితే ఇలాంటి పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఇంకా రిలీజ్ చేస్తూ ఉందాం. టాప్ 7 బెస్ట్ మూవీస్ అంటే మీరు ఖచ్చితంగా వాచ్ చేయాల్సినవి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ ఆన్ ద లిస్ట్ 'ఊరు పేరు బై రూపాన'. ఈ సినిమా హారర్‌తో పాటు ఫ్యాంటసీని కూడా బాగా మిక్స్ చేసి ఉంటది. ఒక సూపర్ న్యాచురల్ ఒక ఊరు ఉంటుంది. ఒక మిస్టీరియస్ ఊరు. అసలు ఆ ఊర్లో ఎవరున్నారు? హీరో, హీరోయిన్, ఇంకొక కమెడియన్. ఈ ముగ్గురు ఊర్లోకి వెళ్ళడం, ఆ ఊర్లో చాలా కొత్త విషయాలు తెలుసుకోవడం, ప్లస్ ఈ మూవీ మొత్తానికి వెనకాల ఒక థ్రెడ్ ఆఫ్ ఈవెంట్స్ రన్ అవుతుంటాయన్నమాట. ఎప్పుడో జరిగిన విషయానికి, ఇప్పుడు జరుగుతున్న విషయానికి 'ఊరి పేరు బై రూపాన' అన్న సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరక ఒక థ్రెడ్ ఆఫ్ ఈవెంట్స్‌ని కనెక్ట్ చేసి ఉంటది. ఇదొక సూపర్ న్యాచురల్ ఊర్లో జరుగుతున్న హారర్ మూవీ. కానీ ఎక్కడ మనకి హారర్ మూవీ అనగానే ఆ జంప్ స్కేర్స్ కావచ్చు, ఎందుకు గుండెని హత్తుకునే ఆ భయంకరమైన విషయాలు కావచ్చు అలాంటివి ఏమి ఉండవు. చాలా న్యాచురల్‌గా ఉంటుంది సినిమా కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ సూపర్ న్యాచురల్ విలేజ్‌ని క్రియేట్ చేసినప్పుడు అందులో ఉండే క్యారెక్టర్స్ ఏంటి? అసలు ఇది సూపర్ న్యాచురల్ అని ఎలా తెలుస్తుంది? రాత్రి అయ్యేసరికి ఒకలా ఉంటుంది. పగలయ్యేసరికి ఒకలా ఉంటుంది. ఇది పర్టిక్యులర్‌లీ కొన్ని రోజులు మాత్రమే ఓపెన్ అవుద్దని, ఎప్పుడైతే గరుడ పురాణంలోని కొన్ని పేజెస్ ఉంటాయో, ఆ పేజెస్ మిస్ అయిపోయాయని ఒక చాలా మిస్టీరియస్ వేలో ఈ మూవీని ప్రెజెంట్ చేసుంటారు. ఇలాంటి మూవీస్ రేర్‌గా వస్తాయి. కానీ ఖచ్చితంగా మీరు చూడాల్సిన మూవీ. ఎందుకంటే స్టార్టింగ్‌లోని జరిగిన ఈవెంట్స్‌కి, ఎండింగ్‌లో జరిగిన ఈవెంట్స్‌కి వాళ్ళు రాసుకున్న విధానానికి చాలా బాగా పే ఆఫ్ ఇచ్చారు. అంతేకాకుండా ఎప్పుడో జరిగిన విషయానికి, ఇప్పుడు జరిగే విషయానికి ప్లస్ హ్యుమానిటీ వాల్యూస్‌ని కూడా చాలా బాగా చూపించారు. హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. సో ఎవరైతే ఈ సినిమా చూడలేదో ఖచ్చితంగా దీనికి రీవిజిట్ ఇవ్వండి. సెకండ్ వన్ ఆన్ ద లిస్ట్ 'రక్ష'. రామ్ గోపాల్ వర్మ గారి కలం దగ్గర నుంచి వచ్చిన చాలా మూవీస్ 'దయ్యం' కావచ్చు, 'రాత్రి' కావచ్చు ఇలాంటి ఎన్నో మూవీస్‌ని మించిన హారర్ మూవీ 'రక్ష'. ఈ 'రక్ష' చాలా వరకు హాలీవుడ్ ఇన్‌ఫ్లుయెన్స్‌తోనే ఉంటుంది. పాయింట్ ఏంటంటే ఒక చిన్న పాపకి దయ్యం పడితే ఎలా ఉంటుంది. తల్లి దేవుడిని నమ్మేది, తండ్రి ఏథిస్ట్. కానీ సినిమా ఎండ్ వచ్చేసరికి తల్లి సైన్స్ వైపు వెళ్తది, తండ్రి దేవుడి వైపు వెళ్తాడు. చేతబడులు ఎలా జరుగుతాయి, చేతబడుల వల్ల ఒక ఫ్యామిలీ ఎలా ఇబ్బంది పడుతుంది, చాలా బ్యూటిఫుల్ టేకింగ్ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ గారి కెమెరా యాంగిల్స్ కావచ్చు, స్టోరీ ప్రోగ్రెషన్ కావచ్చు, చాలా కొత్త తరీకాలో ఉంటుంది. మీరు ఇంతకుముందు 'మర్రి చెట్టు' లాంటి సినిమాలు చూస్తే మీకు ఆయన టేకింగ్ ఎలా ఉంటుందో అర్థం అవుద్ది హారర్ మూవీస్‌లో. 12వ అంతస్తు లాంటి మూవీస్‌లో ఎలా అయితే జంప్ స్కేర్స్ ఉంటాయో, సిమిలర్ కైండ్ ఆఫ్ వేలో ఈ సినిమా కూడా తీసుంటారు. కానీ ఇందులో ప్రాపర్ స్టోరీ ఉంటుంది. సో ఎవరైనా ఈ సినిమా చూడకపోతే ప్లీజ్ వాచ్. నెక్స్ట్ వన్ ఆన్ ద లిస్ట్ 'మసూద'. 'మసూద' రీసెంట్ టైమ్స్‌లోనే ఒక బెస్ట్ హారర్ మూవీ అని చెప్పొచ్చు. తెలుగు ఇండస్ట్రీలోని ఇలాంటి సినిమాలు రావట్లేదు అనే దానికి మళ్ళీ ఒక పాయింట్ రీస్టార్ట్ అవుద్ది కదా! అదే 'మసూద'. 'విరూపాక్ష' లాంటి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ నుంచి, ఎందుకంటే అది కూడా వన్ ఆర్ అదర్ వే హారర్ మూవీ అయినా 'మసూద' కోర్ కాన్సంట్రేషన్ ఉంటుంది సినిమాలో. అంతేకాకుండా ఎక్కడ జంప్ స్కేర్స్ వాడాలి, ఎక్కడ మ్యూజిక్ ఎలివేట్ చేయాలి అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్‌లో. మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మన పక్కింటి అబ్బాయి, మన పక్కింటి ఆంటీ, ఆళ్ళ కూతురికి ఒకవేళ దయ్యం పడితే, ఇలాంటి ఒక జంప్ స్కేరీ యాస్పెక్ట్‌తోనే సినిమా స్టార్ట్ అవుద్ది. స్టోరీ ప్రోగ్రెషన్‌లో కూడా మనకి తెలియని విషయాలు చాలా వస్తాయి. ఎందుకంటే ఇన్ జనరల్‌గా మనం ఎప్పుడు దయ్యాలు, దేవుళ్ళు అనగానే హిందూయిజం మీద చూపిస్తాం. లేకపోతే క్రిస్టియానిటీలో ఉన్న కాన్స్టంటైన్ ఈ సైడ్ వెళ్ళిపోతాం. కానీ ఇందులో ఇస్లామిక్ సైడ్ టచ్ చేసి చాలా నీట్‌గా తీశారు సినిమా. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా చూడకపోతే మీరు ఒక్కరే ఉన్నప్పుడు చూడండి ఈ సినిమా. నిజంగా బావుంటది. ఫోర్త్ వన్ ఇన్ ద లిస్ట్ 'రాజుగారి 2'. 'రాజుగారి గది' సీరీసే చాలా కామెడీ సీరీస్‌తో, హారర్ ఎలిమెంట్స్‌తో యాడ్ చేసి తీయడానికి ట్రై చేశారు. 'రాజుగారి 1' చాలామందికి తెలుసు, చాలామంది చూశారు. కానీ 'రాజుగారి గది 2' అండ్ 'రాజుగారి గది 3' అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు. కానీ 'రాజుగారి గది 2' ఇందులోని సమంత గారు ప్లస్ నాగార్జున గారు యాక్టింగ్ ఇరగదీసేసి ఉంటారు. యూజువల్‌గా నాగార్జున లాంటి పెద్ద హీరోల దగ్గర నుంచి ఇలాంటి సినిమాలు మనం ఇన్ జనరల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయం. కానీ ఒక మెంటలిస్ట్ రోల్‌లో నిజంగా చెప్పాలంటే రియల్ మెంటలిస్ట్ ఎలా అయితే యాక్ట్ చేస్తారో అంత టాప్ నాచ్ యాక్టింగ్ నాగార్జున గారిది ఉంటుంది. కానీ ఈ సినిమాని మొత్తం సింగిల్ హ్యాండెడ్‌గా నడిపించింది సమంత యాక్టింగ్. ఒక అమ్మాయి ఎలాంటి విషయాలు గో త్రూ అవుతుంది,
ఒకసారి తన లైఫ్‌లో లెఫ్ట్ అండ్ రైట్ అయిపోయినా, ఈ దగ్గరలో ఉన్న వాళ్ళే తనని మోసం చేస్తే ఎలా ఉంటది? తను ఒకవేళ రివెంజ్ తీసుకోవడానికి రెడీ అయితే అనే పాయింట్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒకవేళ తనకు జరిగినట్టే ఇంకొకరికి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలిస్తే ఆ రిసార్ట్‌లో తను ఎలా రియాక్ట్ అయింది అనేవి కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. కొన్ని సీన్స్ అయితే టాప్ నాచ్ గ్రాఫిక్స్ కూడా యూజ్ చేశారు. సో ఎవరైనా చూడకపోతే ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలనేది మోస్ట్ వాచ్ లిస్ట్‌లో ఉన్నది. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ జెస్సీ. ఈ సినిమా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇద్దరు సిస్టర్స్ మిస్టరీని, పారానార్మల్ యాక్టివిటీస్‌ని ప్రొఫెషనల్ గోస్ట్ హంటర్స్ చూస్తే ఎలా ఉంటదని కాన్సెప్ట్‌తో వచ్చింది ఈ సినిమా. ప్రొఫెషనల్ గోస్ట్ హంటర్స్ అనగానే మనకు ఒక రకమైన కాన్స్టంటైన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకంటే చాలా సినిమాల్లోని డైరెక్ట్‌గా మనుషులే మామూలు వాళ్ళు ఛేదించడం, లేకపోతే భూత వైద్యుడిని పిలవడం ఇలాంటివి ఉంటాయి. కానీ ఎప్పుడైతే పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనగానే ఒక ప్రొఫెషనల్ వచ్చాడో, ఆయన చూసే విధానం ఎలా ఉంటది అనేది చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది సినిమాలో. అంతేకాకుండా స్టోరీ బేస్డ్ మూవీస్, జస్ట్ హారర్ మూవీ అనగానే జంప్ స్కేర్సే కాకుండా, లేదా డార్క్ గ్లూమీ నైట్ కాకుండా పాయింట్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ ఉండి, ఆ సబ్జెక్ట్ వెనకాల ఆబ్జెక్టివ్ ఏంటి అనే దాని మీద చూపించిన సినిమా ఇది. సో ఇది మస్ట్ వాచ్. 6 వన్ ఇన్ ద లిస్ట్ ప్రేమ కథా చిత్రం. ఈరోజు ప్రభాస్ గారి నెక్స్ట్ సినిమా మారుతి గారితో చేస్తున్నారు. అందులో కొంచెం హారర్ కామెడీ ఉందంటే కంగారు పడ్డమో, లేదా భయపడ్డమో, లేదా ఈ రెండింటిని వదిలేసి ఇంతకుముందు ఈయన మంచి సినిమా తీశాడు ఒకటి, ఇలాంటి సినిమా ఖచ్చితంగా తీయగలడు అన్న నమ్మకం ఉందంటే ఆ నమ్మకానికి పునాదేసింది ప్రేమ కథా చిత్రం. ప్రేమ కథా చిత్రం రైటింగ్ ఆస్పెక్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ ఆస్పెక్ట్ వరకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక హారర్ కామెడీ. తెలుగు ఇండస్ట్రీలోనే వచ్చిన ఫస్ట్ హారర్ కామెడీ సినిమా ఇది. చాలామంది ఈ సినిమా థియేటర్కి వెళ్ళి షాక్ అయిపోయారంటే నమ్మడానికి జనరేషన్ దగ్గర పాయింట్ ఉండదు. కానీ ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు చాలామంది యంగ్స్టర్స్ చూసి వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళిన టైం అది. హారర్ కామెడీలోనే న్యూ జనరిక్ లాగా ఒక మ్యాన్, ఒక ఉమెన్ అండ్ ఒక కమెడియన్ ప్లస్ యాడెడ్ అయిన ఇంకొక కమెడియన్ అయిన సప్తగిరి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతేకాకుండా ఒక హీరోయిన్లోకి దయ్యం వచ్చి ఆ దయ్యం కామెడీ చేస్తుంటే ఎలా ఉంటుంది అనే టాపిక్ మీద మొత్తం సినిమా రన్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆన్ స్క్రీన్ అండ్ షార్ట్ స్క్రీన్లో కూడా ఈ సినిమా చాలా హిట్ అయింది. మీరు ఎవరైనా చూడకపోతే ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. చూస్తే ఖచ్చితంగా రీవిజిట్ ఇవ్వండి, ఎందుకంటే ఇది ఒక కంఫర్ట్ ఫిలిం. లాస్ట్ వన్ ఆన్ ద లిస్ట్ గృహం. అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే నేను ఇప్పుడు చెప్పిన ఈ గృహం చాలా చాలా డిఫరెంట్ సినిమా. గృహం స్లోగా స్టార్ట్ అయ్యే సినిమా కదా, స్టార్టింగ్ నుంచి మనం ఎంగేజ్ చేసేస్తుంది. ఈ సినిమా దమ్ముంటే ఒక్కరా చూడొచ్చు అనే సినిమాలు ఉంటాయి కదా, ఒకప్పుడు ఈవిల్ డెడ్ అని చెప్పారు, అలాంటి సినిమా ఇది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. అంతేకాకుండా హారర్ సీన్స్ కూడా ప్రాపర్గా దట్టించిన అలా ఉంటుందని ఎనఫ్ నెంబర్ ఆఫ్ సీన్స్, ఎనఫ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు వరీ అబౌట్ అన్నట్టు జంప్ స్కేర్స్ టాప్ నాచ్ ఉంటుంది, యాక్టింగ్ టాప్ నాచ్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్గా సినిమాలో ఉండే స్టోరీ అండ్ కాన్ఫ్లిక్ట్ అసలు ఎందుకు అవుతుంది, ఎవరు ఈ దయ్యం అనే దాని వెనకాల వెళ్ళే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సినిమా మొత్తం హిమాలయస్లో ఉంటుంది కాబట్టి, హిమాలయస్ దగ్గరలో జరుగుతుంది కాబట్టి ఒక గ్లూమీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కలర్ ప్యానెట్ కావచ్చు, ఆ బ్లూ అండ్ గ్రీన్ షేడ్స్ ఏదైతే వాడుంటారో మీకు తెలియకుండానే మీరు ఆ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతారు. మీరు ఎవరైనా ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. అంతేకాకుండా ఒక్కరే చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా రాత్రి మీతో ఇంకెవరో ఉన్నారన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది అంత భయంకరమైన సినిమా. కామెడీ కాకుండా జస్ట్ ప్యూర్ హారర్ ఫీల్ని కావాలి అనుకుంటే ఖచ్చితంగా గృహంని వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ ఇంకో బెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.